ఆ? 36 పాయింట్లు వచ్చేసాయని మా అమ్మాయికి వివాహం చేసేవాడిని అంటారు. 36 పాయింట్లు వచ్చేసి వివాహం చేసినా వాళ్ళు విడిపోయే పరిస్థితి ఉండొచ్చు. ఆ? లేకపోతే షష్టాష్టికాలు అవ్వచ్చు, లేకపోతే దిద్వాదశాలు అవ్వచ్చు. ఏమిటంటే కొంతమంది మేనరికం చేసుకుంటూ ఉంటారు. మేనరికం చూసుకున్నప్పుడు ఏమిటంటే మేనరికం చేసుకునే వాళ్ళు కూడా ఈ మధ్యన ఎక్కువగా ఏంటంటే ఆస్తిపాస్తులు మనకి పక్క నుంచి పోకూడదు ఎవరికి. మన ఆస్తి ఎవరికి పోకూడదు. ఈ ఆస్తిపాస్తులు పోకూడదు అంటే కనుక మనం ఏం చేయాలంటే మేనరికమే చేసుకోవాలి. అంటే మన ఆస్తి మనతోటే ఉండాలి. అలాంటప్పుడు ఏం చేస్తాం? నక్షత్ర మేనరికానికి ఏం అవసరం లేదండి. అంటే